వాస్తవంగా సుగాలి ప్రీతి ఉదంతం గత 7, 8 ఏళ్ల నుంచి ప్రచారంలోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా సుగాలి ప్రీతి అంశాన్ని భారీగా హైలైట్ చేశారు. కాకపోతే అమ్మాయి చనిపోయింది అంతకుముందు చంద్రబాబు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే. ఆ తర్వాత బెయిల్ వచ్చేసింది కూడా అప్పుడే. కానీ దాంట్లో వైఫల్యం జగన్దంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశాడు. నేనొస్తే న్యాయం చేస్తానన్నారు పవన్ కళ్యాణ్. 19 నుంచి 24 మధ్యలో పదే పదే ప్రస్తావించేవాళ్ళు. 24 ఎన్నికలప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చింది ఈ సీట్ల కోసం, ఈ పదవుల కోసంగా, సుగాలి ప్రీతి లాంటి వాళ్ళకి న్యాయం చేయడానికి అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అది శాంతం పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. తర్వాత అందులో డిఎన్ఏ ఇవన్నీ మార్పులు జరిగిపోయినాయి అని చెప్పారు. కాబట్టి ఏం చేయలేకపోతున్నామని పవన్ కళ్యాణ్ చెప్పడంతో అది ముందే తెలుసు కదా నీకు, ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెప్తారని సుగాలి ప్రీతి తల్లి అంటాం. అయితే సుగాలి ప్రీతి తల్లికి జగన్ టైంలో ఉద్యోగము, వాళ్ళ నాన్నకి అట్లాగే వాళ్ళకి కొంత పొలము, స్థలము అవన్నీ కూడా ఇచ్చినటువంటి సందర్భం. దాన్ని ఆమె ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెని టార్గెట్ చేస్తూ, ట్రోల్ చేస్తూ జనసేన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ చేయడం ఇదంతా జరిపోయింది. అయితే ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి న్యాయం కోసం తన బిడ్డకి న్యాయం జరగాలంటూ ఈ నెల 19వ తారీఖున వీల్ చైర్ యాత్ర చేస్తానని పర్మిషన్ అడిగింది. పోలీసులు దానికి అనుమతి ఇవ్వలేదు. పైగా సుగాలి ప్రీతి ఇంటిని, తల్లి ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం నేను న్యాయం కోసం వీల్ చైర్ యాత్ర చేస్తా అంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటే ఇప్పుడు సుగాలి పార్వతి ప్రశ్నిస్తున్న సుగాలి ప్రీతి తల్లి న్యాయం చేయమని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాత్ర చేశారు ఇంతకుముందు, అయినా న్యాయం జరగలేదు. నా కూతురు కోసం న్యాయ పోరాటం నేనే చేస్తుంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తే తప్పులేదు, కానీ నేను నా కూతురు కోసం పోరాటం చేస్తే ఎందుకు అడ్డుకుంటారంటూ ప్రశ్నించింది పార్వతి. నిందితులకు శిక్ష పడే వరకు న్యాయ పోరాటం చేస్తానంటూ హెచ్చరిస్తోంది ఆవిడ.